హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన పాతకాలం వంటని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే పుల్లగూర అండి. నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా చాలా బాగుంటుంది. అదేంటంటే తోటకూర గోంగూర కలిపి మంచి రుచికరమైన పుల్లగూర అండి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజులో ఉన్న తోటకూరను తీసేసుకొని చూడండి, నీట్గా ఈ విధంగా ఒలిచేసేసుకొని ఒక 4-5 సార్లు బాగా కడిగేసేసి వాటంతా డ్రైన్ చేసి పెట్టి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్నానండి. మనం ఈ తోటకూరలో లేత కాడల వరకు వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు కట్ట గోంగూరను కూడా శుభ్రంగా ఒలిచి ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా ఒక కుక్కర్ తీసేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న ఈ తోటకూరని వేసేసుకోవాలి. ఇక్కడ నేను తోటకూర వేస్తున్నాను కదా అండి, మీరు కావాలంటే సిర్రాకు అలాగే పాలకూర వేసి కూడా గోంగూరతో కలిపి చేసేసుకోవచ్చు. అలాగే గోంగూర కూడా వేసేసుకొని ఒక 10 మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని 2 మీడియం సైజులో ఉన్న టమాటోలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు, అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకోవాలండి. ఉడికించేటప్పుడు ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం గోంగూర టమాటో వేసినా కూడా కొద్దిగా చింతపండు కూడా వేయాలండి. అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత మనకు కొద్దిగా నీళ్ళు అనేది అవసరం అవుతాయండి. మామూలుగా మనం తోటకూర గోంగూర కడిగినా కూడా ఇందులో నీళ్ళు అనేది వస్తాయి. మరీ ఎక్కువ నీళ్లు వేయకుండా కొద్దిగా నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ ఆకుకూర అంతా కూడా కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా మనకు నీళ్ళు అనేది వచ్చాయి. సో ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నీళ్లు వేసేసుకుందాము. ఒక మీడియం సైజులో ఉన్న గ్లాస్ నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుందండి. మరి పుల్లగూరకి ఎక్కువ నీళ్ళు అనేది అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, మనం 2 రకాల ఆకులు వేసినా కూడా ఆకు అనేది మగ్గిన తర్వాత ఎంత అయిందో, కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి, ఆకుకూర అనేది మనకు కరెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం పప్పు గుత్తి తీసేసుకొని ఈ పచ్చిమిర్చిని, అక్కడక్కడ టమాటోల్ని, ఆకుకూరని ఈ విధంగా కాడల్ని మ్యాష్ చేసుకోవాలి. ఇందులో కావాలంటే మనం వంకాయలు కూడా వేస్ట్ చేసుకోవచ్చండి, బెండకాయలు కూడా వేస్ట్ చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు వేసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. చాలండి, ఎక్కువేం అవసరం లేదు. ఇప్పుడు పోపు దినుసులండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకొని 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసేసుకొని ఇదంతా కూడా 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఇంకొక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. మనం ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నామంటే సగం ఉడికించేటప్పుడు సగం ఇలా పోపులో వేసేసుకోవచ్చండి. చూడండి, పోపు అనేది మనకు ఈ విధంగా వేగితేనే పుల్లగూర అనేది కమ్మగా టేస్టీగా ఉంటుందండి. పోపు వేక్కుంటే బాగుండదన్నమాట. ఇప్పుడు పోపు అంతా బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఇదంతా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా పుల్లగూర, అది వేసేసుకొని కొద్దిగా కుక్కర్లో నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుందండి. మామూలుగా కొంచెం గట్టిగా కూడా బాగుంటుంది, అలాగే కొద్దిగా ఈ విధంగా మీడియంగా ఉన్నా కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి. చూసారు కదా, తోటకూర గోంగూర కలిపి నేను ఎలా పుల్లగూరని ప్రిపేర్ చేశానో. చాలా బాగుంటుందండి. నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా వేడి వేడి అన్నంతో రాగి సంగటితో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.